అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లక్ష్మీ లాలిత్య మన్నవ. నేను ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్లో గైనకాలజిస్ట్లో పనిచేస్తున్నాను. ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ఆడవారిలో ఏ రకమైన క్యాన్సర్స్ ఎక్కువగా వస్తాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, అంటే మనం ముందుగానే క్యాన్సర్ వస్తుందా లేదా అనేది ఎలా కనుక్కోగలగాలి, అండ్ ఒకవేళ క్యాన్సర్ ఉందని తెలిస్తే తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనేది మనం ముందుగా తెలుసుకుందాం. సో ఆడవారిలో మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి మూతికి దగ్గర వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ అనగానే జనరల్గా అందరికీ ఏమనిపిస్తుంది అంటే అదో చాలా పెద్ద వ్యాధి, దానికి ఇంకా ట్రీట్మెంట్ లేదు, క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా లైఫ్ అయిపోయింది అని చాలామంది అనుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదు. ఈ క్యాన్సర్ గురించి ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే, ఈ క్యాన్సర్స్ ఆడవారిలో వచ్చే క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో దానికి కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే క్యాన్సర్ పెద్దగా అవ్వకముందే, బాడీ అంతా స్ప్రెడ్ అవ్వకముందే మనకి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఏంటి? పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ఏదైతే ఆడవారికి నెలసర్లు నిలిచిపోతాయి, 45 నుండి 50 ఏళ్లలో ఆ టైం ఫ్రేమ్లో జనరల్గా నెలసర్లు ఆగిపోతాయి అన్నమాట. నెలసర్లు ఆగిపోయిన తర్వాత 1 సంవత్సరం వరకు అసలు నెలసర్లే రాలేదు అంటే నెలసర్లు ఆగిపోయాయని అర్థం. ఆ నెలసర్లు ఆగిపోయిన తర్వాత ఎప్పుడైనా ఒకసారి కొంచెం రక్తం పోవడం కానీ, కొద్దిగా బ్లీడింగ్ అవ్వడం కానీ, అలా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మన జనరల్ రికమెండేషన్స్ ప్రకారం 30 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి, అంటే 3 ఏళ్లకు ఒకసారి పాప్ స్మియర్ అనే టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనకి ముందుగానే క్యాన్సర్ కారకమయ్యే సెల్స్ ఏమైనా గ్రో అవుతున్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ ఆ టెస్ట్లో ఏదైనా సెల్స్ తేడాగా ఉన్నాయి, నార్మల్గా లేవు, అబ్నార్మల్గా ఉన్నాయంటే ఫర్దర్ టెస్టింగ్ చేసుకొని క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయా లేవా అనేది చూసుకుంటాం. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం 90% ఆఫ్ ద పేషెంట్స్లో అర్లీగా డిటెక్ట్ చేస్తే, ముందుగానే మనం ఐడెంటిఫై చేయగలిగితే అది 90% క్యూరబుల్. సో అంటే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటాయి. సో అందువలన క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని ఎంత త్వరగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రెండో విషయం ఏంటంటే, నెక్స్ట్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే, ప్రైవేట్ పార్ట్స్ అవి క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ మెయిన్ హెచ్పివి అనే వైరస్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది ఈ క్యాన్సర్ కారణం అనేది ఐడెంటిఫై చేశారనమాట. చాలా వరకు హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అది ఈ క్యాన్సర్కి కాజ్ చేస్తుంది అనేది ఐడెంటిఫై చేశారు. సో హెచ్పివి వైరస్ని అరికట్టడానికి హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్స్ ఉన్నాయి మనకి. సో అవి సర్వారిక్స్, గార్డసిల్ అని వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ అనేవి అడాలసెంట్స్ అంటే యంగ్ పీపుల్, 18 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకి అప్పటి నుండే ఈ వ్యాక్సిన్స్ వేయించుకుంటే ఫర్దర్గా క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి, ఈ వ్యాక్సిన్సే కాకుండా నెక్స్ట్ హస్బెండ్స్ కూడా, వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేయించుకోవచ్చు. అది వాళ్ళకి వేరే డోసేజ్, వేరే స్కెడ్యూల్ ఉంటుంది, అది కూడా చూడొచ్చు. హెచ్పివి రకరకాలు ఉంటుంది. మగవారికి వేరే రకమైన రోగాలు రావచ్చు ఈ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల, హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల. ఆడవారికి వేరే రకంగా రావచ్చు. అయితే హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆడవారికి. ఒకవేళ మీరు వయసు అయిపోయింది, మేము అడాలసెన్స్లో లేమండి, ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవచ్చా అంటే ఇప్పుడు కూడా వెళ్ళి వేసుకోవచ్చు. డోసేజ్ స్కెడ్యూల్ మీ ఏజ్ని బట్టి మారుతుంది. ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మీ గైనకాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు దాని గురించి మీకు క్లియర్గా వివరిస్తారు. ఓకే, ఇది ప్రివెన్షన్. ట్రీట్మెంట్ ఎలా? ఒకవేళ మనకి క్యాన్సర్ ఉంది అని డిటెక్ట్ అయింది అనుకోండి, కింద పాప్స్మియర్ అనే టెస్ట్ చేస్తారు. ఫస్ట్ పాప్స్మియర్ టెస్ట్లో క్యాన్సర్ సెల్స్ లాగా కనపడుతున్న ఈ సెల్స్ అని వస్తే
ఎక్కడైతే పాప్స్మియర్ చేశారో అంటే గర్భసంచి మూతి నుండి ఒక టెస్ట్ తీస్తారు. అదే చోట గర్భసంచిలో నుండి ఒక చిన్న పీస్ని, గర్భసంచి మూతి దగ్గర నుండి ఒక చిన్న పీస్ని తీసి టెస్టింగ్కి పంపిస్తారు. సో దాంట్లో మనకి నిజంగా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి అని తెలిస్తే దానికి స్టేజింగ్ అనేది చేస్తారు. ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉంది అనేది కనుక్కొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఒకవేళ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే మనకి సర్జికల్గా రిమూవ్ చేస్తే క్యాన్సర్ 90% వరకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండవు. ఒకవేళ కొద్దిగా లేట్ స్టేజెస్లో అంటే కొద్దిగా పక్కకి స్ప్రెడ్ అయ్యి లింఫ్ నోడ్స్కి వాటికి స్ప్రెడ్ అయ్యి కిడ్నీస్కి వాటికి కూడా స్ప్రెడ్ అయినట్టయితే అప్పుడు రేడియేషన్ థెరపీ అనేది ఇస్తారనమాట. సో కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ యూఆర్ ఇన్. ఓకే, సో క్యాన్సర్ అనేది భయపడాల్సిన విషయమే కాదు. ఎస్పెషల్లీ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది, దీంతో పాటు గర్భసంచి లోపల పొర కూడా క్యాన్సర్ రావచ్చు. దాన్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం. దీనికి కూడా సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే మెనోపాజల్ బ్లీడింగ్, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, నేను చెప్పినట్టు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడప్పుడు కొంచెం బ్లీడింగ్ కనపడడం. దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే ఒక రోజే 2 రోజులే కదా అండి అని ఇగ్నోర్ చేస్తారు. అలా చేయకూడదు. కొద్దిగా బ్లీడింగ్ కనపడినా మీరు వెంటనే వచ్చి ఒకసారి చెక్ చేయించుకోవడంలో మీ నష్టం ఏం లేదు. ఒకవేళ అది క్యాన్సర్ అయితే మీరు అర్లీగా ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. సో ఇవి గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఇంకొకటి సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, దీస్ ఆర్ ద 3 మెయిన్ క్యాన్సర్స్ ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్. ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయంలో క్యాన్సర్ అనమాట. అండాశయంలో క్యాన్సర్లు ఎలా ఉంటాయి? పెద్ద పెద్ద నీటి బుడగల్లాగా ఫస్ట్ స్టార్ట్ అవుతాయి, లేదా చిన్న నీటి బుడగలే అవ్వచ్చు, కానీ ఎక్కువ రోజుల నుండి అలాగే ఉంటున్నాయి. అంటే వాటిని ఎందుకు ఉంటున్నాయి అనేది కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, అలాగే స్కానింగ్స్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో వీటన్నిటికీ పరిష్కారాలు అయితే ఉన్నాయి. సో మీరు క్యాన్సర్ వచ్చింది కదా అని భయపడిపోయి ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదు. క్యాన్సరా కాదా అని ఫస్ట్ తెలుసుకోవాలి. క్యాన్సర్ అయితే ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేస్తే అది మెరుగుపడే అవకాశాలు చాలా ఎక్కువ.